సామ్రాజ్యంలో మరో దెబ్బ. శ్రీహరికోటలో 2026 తొలి ప్రయాణం పిఎస్ఎల్వి C-62 మిషన్ ఘోరంగా విఫలమైంది. 16 ఉపగ్రహాలు, డిఆర్డిఓ, అన్వేష సహా కోట్లాది నష్టం. మూడో స్టేజ్లో అకస్మాత్గా విఘ్నం దేశానికి తీవ్ర నిరాశను మిగిల్చింది. పిఎస్ఎల్వి 63 విజయాల తర్వాత రెండో వరుస ఓటమి వెనుక అసలు కారణాలేంటి? ఇస్రో తదుపరి చర్యలేంటి? వాచ్ ది స్టోరీ. శ్రీహరికోటలో 2026 మొదటి అంతరిక్ష ప్రయాణంలో భారత్కు తీవ్ర నిరాశ, బాధని మిగిల్చింది. ఇస్రో పిఎస్ఎల్వి C-62 మిషన్ మూడో స్టేజ్లో వచ్చిన అసాధారణ సమస్యతో విఫలం అయ్యింది. EOS-N1 అన్వేషణ ఉపగ్రహం, డిఆర్డిఓ రీసెర్చ్ పేలోడ్తో పాటు భారత్, బ్రెజిల్, యూకే, నేపాల్, స్పెయిన్, థాయిలాండ్, మారిషస్, లక్సెంబర్గ్, UAE, సింగపూర్ల నుంచి 15 కో ప్యాసింజర్ శాటిలైట్లు కలిపి మొత్తం 16 ఉపగ్రహాలు కోల్పోయారు. జనవరి 12న ఉదయం 10 గంటల 17 నిమిషాలకు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి పిఎస్ఎల్వి డిల్ విజయవంతంగా నెంగిలోకి ఎగిరి మొదటి 2 స్టేజ్లు సాధారణంగా సాగాయి. కానీ 264 సెకండ్ల తర్వాత PS3లో సాలిడ్ ప్రొపెల్లెంట్ మోటార్ ఇగ్నైట్ అయి కొద్ది కాలంలో చాంబర్ ప్రెషర్ డ్రాప్, రోల్ రేట్ డిస్టర్బెన్స్, అన్కంట్రోల్డ్ స్పిన్నింగ్ తో ఫ్లైట్ పాత్ డీవియేట్ అయ్యింది. 512 కిలోమీటర్ల సన్ సింక్రోనస్ ఆర్బిట్ కి చేరుకోకుండా మిషన్ విఫలం అయ్యింది. డిఆర్డిఓ యొక్క EOS-N1 అన్వేషణ అనేది హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ శాటిలైట్. అంటే భూమి పరిశీలన కోసం దీన్ని తయారు చేశారు. 850 కోట్ల విలువైన ఈ ఉపగ్రహం జాతీయ భద్రతా అవసరాలకు రూపొందించబడింది. NSIL 9వ కమర్షియల్ మిషన్గా భారతీయ స్టార్టప్లు, వివిధ దేశాల శాటిలైట్లు, థాయిలాండ్ థియోస్ 2A, స్పెయిన్ కిడ్ రీఎంట్రీ క్యాప్సూల్. కిడ్ మాత్రం వేరే 3 నిమిషాల డేటా పంపి దక్షిణ పసిఫిక్లో ఫ్లాష్ డౌన్ అయ్యింది. పిఎస్ఎల్వి 63 విజయాల తర్వాత రెండో వరుస విఫలం. NSIL కమర్షియల్ షెడ్యూల్కి ఆలస్యం. ఫిబ్రవరి 2026 వరకు పిఎస్ఎల్వి లాంచ్ ఆగిపోతాయి. ఇస్రో చైర్మన్ వి నారాయణన్ ప్రెస్ మీట్లో చెప్పినట్లు PS3 ముగింపులో థ్రస్ట్ వెక్టింగ్ ఎర్రర్, ఫ్లెక్స్ నాజిల్ ఫెయిల్యూర్, ప్రొపెల్లెంట్ డిఫెక్ట్ లేదా కేసింగ్ ఇష్యూస్ కారణంగా అస్థిరత వచ్చింది. టెలిమెట్రీ డేటా చూపిన రాకెట్ టంబుల్ అయిందని, ఆర్బిటాల్ వెలాసిటీ సాధించలేదని నిర్ధారణ. C-61 విఫలానికి స్పష్టమైన సొల్యూషన్ లేకపోవటం పెద్ద ప్రశ్న. ఫెయిల్యూర్ అనాలిసిస్ కమిటీ అంటే టెలిమెట్రీ, సబ్ సిస్టమ్ డేటా నిపుణులతో రూట్ కాజ్ కనుక్కుంటూ కరెక్టివ్ యాక్షన్ సిఫార్సు చేస్తుంది. PMOకి రిపోర్టు సమర్పణ. రూట్ కాజ్ ఐడెంటిఫై చేసి పిఎస్ఎల్విని మరింత బలోపేతం చేస్తామని నారాయణన్ తెలిపారు. గ్రానైట్ నాజిల్ కి కార్బన్ టు కార్బన్ కంపోజిట్ రీప్లేస్మెంట్ సిఫార్సు కూడా చర్చలో ఉంది. పిఎస్ఎల్వి చంద్రయాన్-1, మార్స్ ఆర్బిటర్ 104 శాటిలైట్ల రికార్డు వంటి విజయాలతో ప్రపంచంలో పేరుగాంచిన రాకెట్ కి ఈ వరుస విఫలాలు క్వాలిటీ కంట్రోల్, ప్రీ లాంచ్ టెస్టింగ్ లో రిటెండెన్సీ పెంచాలనే సూచనలు చేస్తున్నాయి. ఇస్రో ఈ సవాళ్లను అధిగమించి తదుపరి మిషన్లతో తిరిగి విజయ పతాకాన్ని ఎగరవేస్తుందని ఆశ.